హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో ప్రైజ్ యాక్షన్ అనాలిసిస్ డీప్ ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. సో ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది నా మెంటర్షిప్ యొక్క డీటెయిల్స్. సో A to Z ప్రైజ్ యాక్షన్ కోర్స్ అనమాట, బేసిక్ టు అడ్వాన్స్డ్ కోర్సు. సో టోటల్గా 25 రికార్డెడ్ ఫార్మాట్ క్లాసెస్ ఉంటాయి. సో క్యాన్6 బేసిక్స్ నుంచి క్యాన్6 రీడింగ్ కావచ్చు. సో ప్రతి ఒక్క క్యాన్6తో మీరు ప్రైజ్ యాక్షన్ ఏ విధంగా రీడ్ చేయాలి, సో ప్రైజ్ యాక్షన్ స్టోరీ రీడింగ్, సో మార్కెట్లో నెక్స్ట్ క్యాండిల్ ఎనాలిసిస్, అలాగే మార్కెట్ యొక్క ట్రాప్స్, సో ట్రాప్స్తో ఏ విధంగా ట్రేడ్ చేయాలి, సో ప్రతి ప్రైజ్ యాక్షన్ డీప్ కాన్సెప్ట్స్ని ఇక్కడ A to Z బేసిక్ టు అడ్వాన్స్డ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ నా వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. మీ కోర్స్తో పాటు డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి సపోర్ట్ కూడా ఉంటుంది. సో కోర్స్ కూడా మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో నా స్టూడెంట్స్ యొక్క రీల్స్ కూడా మన ఛానల్లో పోస్ట్ అనే ఆప్షన్లో ఉంది అన్నమాట. సో మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో కంప్లీట్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మన కోర్స్ డీటెయిల్స్. సో వెళ్ళి చెక్ చేసుకోండి. సో ఇక్కడ AUD USD OTC కరెన్సీ పేజ్లో ఒక సెల్ ట్రేడ్ తీసుకున్నాను. సో రీజన్ చెప్తాను. సో ఇది కంప్లీట్గా 30 సెకండ్ కన్ఫర్మేషన్తో తీసుకున్నాను. ఇది 30 సెకండ్ చార్ట్ అనమాట. సో ఈ యొక్క జోన్ వచ్చేసి కంప్లీట్గా నేను 1 మినిట్లో నేను డ్రా చేశాను. సో 1 మినిట్లో నేను జోన్ డ్రా చేసి ఇక్కడ కంప్లీట్గా ఒక బయర్స్ వీక్నెస్ని ఇక్కడ బేస్ చేసుకుని ఈ యొక్క ట్రేడ్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. సో ఇక్కడ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇది కంప్లీట్గా 1 మినిట్లో డ్రా చేశాను జోన్ వచ్చేసి. సో ఎప్పుడైతే మనకి చూడొచ్చు ఇక్కడ క్లియర్ కట్గా ఇది ఫస్ట్ ట్రేడ్ మనకి ప్రాఫిట్లో బుక్ అయిపోయింది. సో ఈ యొక్క సిచ్యువేషన్లో చూడొచ్చు మనకి జోన్లో ఒక కరెక్షన్ వచ్చేసింది. ఈ కరెక్షన్లో వచ్చేసి బయర్స్ వీక్నెస్ అనేది షో చేశారనమాట. సో ఇక్కడ చూడొచ్చు ఇది మనకి 1 మినిట్ చార్ట్ ఇది. సో ఇక్కడ ఇది ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇది 1 మినిట్ చార్ట్. సో ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఈ కరెక్షన్ వచ్చేసి ఈ యొక్క జోన్లో క్లోజ్ అవ్వడం. సో 30 సెకండ్ కన్ఫర్మేషన్లో మనకు క్లియర్ కట్గా బయర్స్లో వీక్నెస్ రావడం అనేది జరిగింది. సో ఆ కన్ఫర్మేషన్ తోటి తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ స్ట్రక్చర్ వైజ్ కానివ్వండి, సో క్యాన్6 సైకాలజీ వైజ్ మనం ప్రైజ్ యాక్షన్ రీడ్ చేయాలి. సో ప్రైజ్ యాక్షన్ అంటే ఒక సింగిల్ ట్రేడ్ ఓపెన్ చేయడానికి మీకు మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ అవసరం పడతాయి. సో మీరు అంటే అంత ఈజీగా మీరు డైరెక్ట్గా ఒక సింగిల్ కన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేయలేం. సో స్ట్రక్చర్ వైజ్గా మనకి కన్ఫర్మేషన్ ఉండాలి, అలాగే క్యాన్6 సైకాలజీ వైజ్గా మనకి పూర్తిగా కన్ఫర్మేషన్స్ ఉండాలన్నమాట. సో ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్లో USD INR OTC సో కొంత ఫార్వర్డ్ చేశాను. సో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఎప్పుడైతే ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది. సో ఇక్కడ నేను డ్రా చేసిన ఈ యొక్క పర్టికులర్ ఈ యొక్క జోన్ వచ్చేసి డిమాండ్ జోన్ అనమాట. సో మనకు మార్కెట్లో ఇక్కడ నుంచి ఒక మూమెంటం ఉంది మార్కెట్లో. సో ఇక్కడ స్టోరీని క్లియర్గా అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ సెల్లర్స్ వాళ్ళ యొక్క మూమెంటం చూపిస్తున్నారు. సో తర్వాత వచ్చిన బయర్స్ కాస్త వాళ్ళు రావడానికి ట్రై చేస్తున్నారు. సో ఇక్కడ వాళ్ళ యొక్క స్ట్రెంత్ ఉంటే కనుక ఒక స్ట్రెంత్ అనేది ఇండికేట్ చేస్తూ మార్కెట్లో ఒక మూమెంటం క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏదైతే స్వింగ్ లెవెల్ అనొచ్చు, లేకపోతే నెక్స్ట్ సెల్లర్స్ లెవెల్ కావచ్చు, సో లేకపోతే ఆర్డర్ బ్లాక్ లెవెల్ అనొచ్చు అనమాట. సో అక్కడి వరకు మార్కెట్ యొక్క టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో అంటే ఇక్కడ నథింగ్ ఈజ్ షూర్ హియర్. సో మనకు ప్రొబాబిలిటీ అన్నమాట. సో ఈ ప్రొబాబిలిటీ మనకి ఏ విధంగా తెలుస్తుందంటే మీకు ఇక్కడ క్లియర్ కట్గా ఈ యొక్క ప్రైజ్ యాక్షన్ని, సో మార్కెట్లో నెక్స్ట్ టార్గెట్స్ కానివ్వండి, సో సెల్లర్స్ బయర్స్ ఏరియాస్ కావచ్చు, సో మల్టిపుల్ కాన్సెప్ట్స్ మీకు మీరు ఒక నాలెడ్జ్ ఉన్నట్టయితే డెఫినెట్లీగా ఈ యొక్క కైండ్ ఆఫ్ ఎనాలిసిస్ అనేది చేయగలుగుతారు అనమాట. సో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు నేను ప్రీవియస్గానే ఇక్కడ మనకు ఒక జోన్ అనేది నేను డ్రా చేశాను. బట్ ఏంటి అంటే ఇది ఒక టార్గెట్ అన్నమాట మార్కెట్కి. సో ఇది టార్గెట్ మార్కెట్కి. సో రీట్రేస్ అవుతున్నారు బయర్స్లో, వాళ్ళ స్ట్రెంత్ కూడా లేదు. సో తర్వాత ఇక్కడ ప్రీవియస్గా మనకి ముందు నుంచే ఎప్పుడైతే ఈ యొక్క స్వింగ్ లెవెల్ అనొచ్చు, లేకపోతే ఇక్కడున్న ఈ యొక్క సప్లై ఏరియా నుంచి మార్కెట్లో సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ అనేది మార్కెట్ ఇండికేట్ చేస్తుంది ఇక్కడ. సో నెక్స్ట్ టార్గెట్ కూడా ఇక్కడ ఈ యొక్క డిమాండ్ జోన్ అనమాట. మీరు క్లియర్ కట్గా చూడొచ్చు మార్కెట్ ఆ డిమాండ్ జోన్ని హిట్ అవ్వడానికి ఇక్కడ బయర్స్ని ప్రాపర్గా వీక్నెస్ చేస్తూ సెల్లర్స్ అనే వాళ్ళు ఈవెన్ ఇక్కడ గ్యాప్ డౌన్ అయినా కూడా సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ ఉంది కాబట్టి మార్కెట్లో సెల్లర్స్ క్లియర్ కట్గా మనకి ఇక్కడ వాళ్ళ స్ట్రెంత్ ఇండికేట్ చేస్తూ ఒక మూమెంటం క్రియేట్ చేస్తున్నారు ఇక్కడ ఈ యొక్క టార్గెట్ వరకు. సో ఈ విధంగా అంటే మనం స్టోరీని రీడ్ చేయాలి. స్టోరీని మీరు ప్రాపర్గా అంటే క్యాన్6లో ప్రతి క్యాన్6లో ఒక కైండ్ ఆఫ్ ప్రైజ్ యాక్షన్ ఇండికేట్ చేస్తుంది మార్కెట్. మీరు ఆ ప్రైజ్ యాక్షన్ స్టోరీని రీడ్ చేయగలగాలన్నమాట. సో కంప్లీట్ లెవెల్స్ మీద డిపెండ్ అవ్వకండి. టార్గెట్స్ అండ్ ఆల్సో క్యాన్6 సైకాలజీ ఇవన్నిటిని మీరు ప్రాపర్గా రీడ్ చేయగలగాలన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మనకి బ్రేక్అవుట్ అయిపోయింది జోను. సో ఎందుకంటే మూమెంటం ఉంది, అంటే బయర్స్ వచ్చినా కూడా అక్కడ కంప్లీట్గా సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ అనేది ఉంది మార్కెట్లో. సో ఇక్కడ చూడొచ్చు ప్రజెంట్ ఇక్కడ ఒక సప్లై ఏరియా అని వచ్చింది. సో ఇక్కడ మనం సప్లై ఏరియాని ఇక్కడ డ్రా చేసుకున్నాం. సో ఈ యొక్క సప్లై ఏరియా నుంచి మార్కెట్ ఇక్కడ చూడొచ్చు ప్రీవియస్ అంటే
ఇక్కడ క్యాన్సిక్ సైకాలజీలో ఈ ప్రైజ్ యాక్షన్ని రీడ్ చేయండి. సో మార్కెట్‌లో బయర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్‌గానే ఇండికేట్ చేస్తున్నారు. సో ఇక్కడ క్లియర్ కట్‌గా చూడొచ్చు. సో స్ట్రాంగ్‌గా ఇండికేట్ చేస్తున్నారు. సో ప్రెజెంట్ ఈ సిట్యుయేషన్‌లో మార్కెట్‌లో ఒక ఎగ్జాషన్ సిట్యుయేషన్ వచ్చేసింది. అంటే వీక్‌నెస్ వచ్చింది బయర్స్‌లో. తర్వాత వాళ్ళు కంప్లీట్ స్ట్రెంగ్త్‌ని ఎక్కడ ప్రీవియస్‌గా ఉన్న ఈ యొక్క సప్లై ఏరియా దగ్గర కంప్లీట్ స్ట్రెంగ్త్‌ని వాళ్ళు ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. అంటే కంప్లీట్‌గా బయర్స్‌లో ఇక్కడ ఉన్నంత స్ట్రెంగ్త్ అనేది కంప్లీట్‌గా ఈ యొక్క జోన్‌లోకి వచ్చేసరికి వీక్‌నెస్ అంటే ప్రీవియస్ అని వీక్‌నెస్ మనకి షో చేశారు. తర్వాత ఎగ్జాస్ట్ అయిపోయారు. అంటే వాళ్ళ స్ట్రెంగ్త్ అంతా ఇక్కడ క్లియర్ కట్‌గా మనకి పెట్టడం జరిగింది. ఎక్కడ అంటే ఈ యొక్క ఏదైతే ఇక్కడ క్లియర్ కట్‌గా చూడొచ్చు. ఈ యొక్క సప్లై ఏరియా అనొచ్చు. సప్లై జోన్ అనొచ్చు. సో అక్కడ ఈ యొక్క సిట్యుయేషన్ జరిగింది కాబట్టి తర్వాత మనకి కన్ఫర్మేషన్‌గా ఈ యొక్క స్పిన్నింగ్ టాప్ మనకి క్లియర్ కట్‌గా ఒక రివర్సల్ అనేది ఇండికేట్ చేస్తది. దాని యొక్క సిట్యుయేషన్‌ని బట్టి అది ఎక్కడైతే అపియర్ అయిందో ఆ సిట్యుయేషన్‌ని బట్టి మనకు ఒక ఇండికేషన్ అనేది ఉంటుంది. ప్రైస్ యాక్షన్ ఇండికేషన్ ఉంటుంది. సో అక్కడ నేను సెల్ ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ మనం మార్జినల్ సేఫ్టీ మెయింటైన్ చేయడం వల్ల ఇవి మనకు ప్రాఫిట్‌లో బుక్ అయిపోయాయి. ఒకవేళ మార్జినల్ సేఫ్టీ అనేది మెయింటైన్ చేయకపోతే ఇది ఇక్కడ కంప్లీట్‌గా గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో ఆ గ్యాప్ అప్ వల్ల లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అందుకోసమే నేను చెప్తాను మార్జినల్ సేఫ్టీ ఇంపార్టెంట్ అండ్ సిగ్నల్స్ అండ్ ఇండికేటర్స్. సిగ్నల్స్ అందుకోసమే చెప్తాను నేను ఫాలో అవ్వద్దని చెప్పేసి. ఎందుకంటే మీ ఎంట్రీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంత మిస్ప్లేస్ అయింది అంటే మీ యొక్క ట్రేడ్ అనేది లాస్ అవ్వడం జరుగుతుంది. అందుకోసమే మీరు లెర్నింగ్ మీదే ఫోకస్ చేయండి. రియాలిటీ ఆఫ్ సబ్జెక్ట్ నేర్చుకోండి. ఇండికేటర్స్ మీద బేస్ అవ్వకండి. సో ఇండికేటర్స్ మీద బేస్ అయితే ఇండికేటర్స్ అసలు ప్రాపర్గా అసలు ప్రైజ్ యాక్షన్ని ఫాలో అవ్వవు, మార్కెట్ని ఫాలో అవ్వవు. సో ఇక్కడ ఎప్పుడైతే మార్కెట్ యొక్క మూమెంటంని బట్టి ఇండికేటర్ తన యొక్క ఇండికేషన్ అనేది చేంజ్ చేస్తుంది. దాని యొక్క డైవర్జెన్స్ కానివ్వండి. సో ప్రతిదీ అంటే ఇక్కడ మార్కెట్ ఎటువైపు మూవ్ అయితే ఇండికేటర్ అటువైపు మూవ్ అవుతుంది. కానీ ఇండికేటర్ మూవ్ అయిన ఏదైతే వే ఉందో దానికి మార్కెట్ ఫాలో అవ్వదన్నమాట. సో అందుకోసమే మీరు పర్టికులర్గా ఫోకస్ చేయాల్సింది ప్యూర్ ప్రైజ్ యాక్షన్ నాలెడ్జ్. సో ప్రైజ్ యాక్షన్ని మీరు ప్రాపర్గా నేర్చుకోండి. క్యాన్సిక్స్లో మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో అలాగే స్ట్రక్చర్లో ఉంటాయి. స్ట్రక్చర్ వైజ్గా నెక్స్ట్ టార్గెట్స్ ఎక్కడికి మార్కెట్లో, సో రివర్సల్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది నేర్చుకోండి. ఇవన్నిటిని అంటే మా ప్రైజ్ యాక్షన్లో చాలామందికి ప్రైజ్ యాక్షన్లో నేర్చుకోవాలని ఉన్నా కూడా ఏ కాన్సెప్ట్స్ మీద నేర్చుకోవాలన్న ఒక ఐడియా అనేది ఉండదన్నమాట. సో అందుకోసమే చెప్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు నేను 30 సెకండ్ కన్ఫర్మేషన్స్తో నేను ఒక సింగిల్ ట్రేడ్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ చూడొచ్చు నేను ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఇది మనం 1 మినిట్లో డ్రా చేసిన సప్లై ఏరియా. సో 30 సెకండ్స్లో చూడండి క్లియర్ కట్గా ఇక్కడ డబల్ బాటమ్ క్రియేట్ అవుతూ మనకి ఆల్రెడీ రివర్సల్ సైన్ అనేది ఇండికేట్ చేసింది. సో ఇక్కడ వచ్చిన ఈ యొక్క సెల్లర్ క్యాండిల్ అనేది ఇది రివర్సల్, కంప్లీట్ రివర్సల్ క్యాండిల్ ఇది. సో తర్వాత నెక్స్ట్ వచ్చిన బయర్స్ కూడా ఇక్కడ చూడొచ్చు వాళ్ళ యొక్క స్ట్రెంత్ ఇండికేట్ చేస్తున్నారు. సో మళ్ళీ గ్యాప్ డౌన్ ఓపెనింగ్. సో ఇన్ని కన్ఫర్మేషన్స్ ఉన్నాయి బై ట్రేడ్ తీసుకోవడానికి. బట్ నేను ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటి అంటే కంప్లీట్గా ఇది ఒక స్ట్రెంత్ అంటే ఒక ఎంగల్ఫింగ్ స్ట్రెంత్. సో అట్లాగే మనకి ఓవరాల్గా స్ట్రక్చర్ వైజ్గా కూడా మనకి డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో తర్వాత కరెక్షన్ తర్వాత మళ్ళీ ఇంపల్సివ్ వేవ్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి చూశాను. బట్ ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటి అంటే క్యాన్సిక్ సైకాలజీలో ప్రాపర్ ప్రైజ్ యాక్షన్ రీచ్ చేయలేదు. ఇది మనకి కంప్లీట్గా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది. సో చేసిన మిస్టేక్ అదన్నమాట. అంటే మనము క్లియర్ కట్గా స్టోరీని ప్రాపర్గా అర్థం చేసుకున్నట్టయితే ట్రేడ్ని ఎక్కడ స్కిప్ చేయాలి, ఎక్కడ ఎంట్రీ చేయాలి అనేది మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. అంతేకాని అంటే సింగిల్ కన్ఫర్మేషన్ అది స్ట్రక్చర్ వైజ్గా కావచ్చు, లేకపోతే క్యాన్సిక్ సైకిల్ లేకపోతే ఏదో సపోర్ట్ రెసిస్టెన్స్ ఎస్ఎన్ఆర్ ప్రకారం కావచ్చు. ఈ విధంగా సింగిల్ కన్ఫర్మేషన్ బేస్ మీద మీరు ట్రేడ్ ఓపెన్ చేయొద్దు. సో మల్టిపుల్గా చూడండి, ప్రైజ్ యాక్షన్ని ప్రాపర్గా రీడ్ చేయండి. ఎందుకంటే ప్రైజ్ యాక్షన్ రీడింగే మనకి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అక్కడ స్టోరీ అర్థమవుతుంది. మార్కెట్ని మీరు ప్రాపర్గా రీడ్ చేసేటప్పుడు మీకు స్టోరీ అనేది అర్థమవుతుంది. సో ఆ స్టోరీ రీడింగ్ని బట్టి మీరు నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ అనేది ఉంటుందన్నమాట ట్రేడ్ ఎనాలిసిస్ చేసేటప్పుడు. సో అందుకోసమే ప్రైజ్ యాక్షన్ని నేర్చుకోండి. ప్యూర్ ప్రైజ్ యాక్షన్ అంటే ఇండికేటర్స్ అన్ని బేస్ అవ్వకుండా సో ప్యూర్ ప్రైజ్ యాక్షన్ నేర్చుకోండి. సో ఎందుకంటే ఇండికేటర్స్ అనేది కంప్లీట్గా బిగినర్స్ అనే వాళ్ళు చాలా అట్రాక్ట్ అవుతారు ఇండికేటర్స్కి. ఎందుకంటే మనకు మోస్ట్లీ యూట్యూబ్లో ఇండికేటర్ స్ట్రాటజీస్ ఎక్కువగా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి అది ఎక్కువ బిగినర్స్ యూజ్ చేస్తారు. సో కొన్ని రోజుల తర్వాత ఒక కైండ్ ఆఫ్ లాసెస్ జరిగిన తర్వాత వాళ్ళకు రియాలిటీ అనేది తెలుస్తుంది. సో ప్రైజ్ యాక్షన్ ఎస్ఎంసి మీద ఉన్న ఒక కైండ్ ఆఫ్ రియాలిటీ అనేది డెవలప్ అవుతుంది. సో అందుకోసమే డైరెక్ట్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాను. మీరు నేర్చుకోవాల్సింది ప్యూర్ ప్రైజ్ యాక్షన్, స్ట్రక్చర్ వైజ్గా క్యాన్సిక్ సైకాలజీ వైజ్గా ప్యూర్ ప్రైజ్ యాక్షన్ నేర్చుకోండి. సో అది మాత్రం మీకు ఎనాలిసిస్లో హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు నేను ఒక సప్లై జోన్ డ్రా చేశాను. సో తర్వాత ఇక్కడ చూడొచ్చు మనకు ఒక స్వింగ్ పాయింట్ ఉంది. సో ఇక్కడ స్వింగ్ పాయింట్ ఉంది. అది హిట్ అయిన తర్వాత మార్కెట్లో ఒక
ఫేక్ బ్రేక్అవుట్ అన్నమాట. సో ఫేక్ బ్రేక్అవుట్ అనేది ఇక్కడ క్రియేట్ చేసి మళ్ళీ మార్కెట్ రివర్సల్ అవుతుంది. సో రివర్సల్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు. ఇక్కడ కూడా మనకి ఈ యొక్క 1 మినిట్ చార్ట్లో చూడండి. ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ అనొచ్చు, డిమాండ్ జోన్ అని కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. సో అక్కడ హిట్ అయిన తర్వాత మార్కెట్లో చూడొచ్చు మనకి. సో ఇక్కడ చూడొచ్చు డిమాండ్ జోన్ 1 మినిట్లో నేను ఈ యొక్క డిమాండ్ జోన్ డ్రా చేశాను. సో 30 సెకండ్ కన్ఫర్మేషన్తో తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ రీట్రేస్ అయ్యారు సెల్లర్స్. సో తర్వాత బయర్స్ పూర్తిగా ఇక్కడ ఇండికేట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ఏదైతే జోన్ ఉందో అది ఆర్డర్ బ్లాక్ అనొచ్చు, లేకపోతే డిమాండ్ జోన్ అనొచ్చు. ఆ యొక్క డిమాండ్ జోన్ని టార్గెట్గా మార్కెట్ చేసుకొని ఈ యొక్క బేస్ పైన దీని మీద ఈ యొక్క బయర్ ఏరియా పైన డిపెండ్ అయ్యి మార్కెట్ రివర్సల్ అవుతూ ఆ లెవెల్ని హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ క్లియర్ కట్గా స్టోరీని రీడ్ చేయండి. సో స్ట్రక్చర్ వైజ్గా స్టోరీ చూడండి. సో స్ట్రక్చర్ వైజ్గా మనకి డైరెక్షన్ అప్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో తర్వాత రీట్రేస్మెంట్ రావడం. సో ఇక్కడ ఈ యొక్క జోన్ని హిట్ అయిన తర్వాత మనకి క్యాన్సిక్ సైకాలజీలో బయర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మనకి రావడం ప్రైజ్ యాక్షన్లో. సో ఇన్ని కన్ఫర్మేషన్స్ ఉన్నాయన్నమాట. అంటే సింగిల్ కన్ఫర్మేషన్ కాకుండా ఇక్కడ చూడండి ప్రీవియస్ లాస్ని కూడా రికవరీ చేయడానికి మల్టిపుల్ ఎంట్రీస్ తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా స్టోరీని రీడ్ చేయాలి. సో ప్రైజ్ యాక్షన్ స్టోరీ అంటే మీరు రియాలిటీ ఆఫ్ ప్రైజ్ యాక్షన్ మీద ఫోకస్ చేయండి. ఫస్ట్ మీరు లెర్నింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. లెర్నింగ్తో పాటు ప్రాక్టీస్ కూడా ఇంపార్టెంట్. సో లెర్నింగ్ ఉంది కదా, కోర్స్ ఉంది కదా అని చెప్పేసి కాకుండా ప్రాక్టీస్ మీద పూర్తిగా మీరు డిపెండ్ అవ్వాలి. ప్రాక్టీస్లోనే మీ యొక్క మీరు ఎంతవరకు నేర్చుకున్నారు, మీ యాక్యురసీ ఏంటి అనేది డెవలప్ అవుతుంది. సో అందుకోసమే డెఫినెట్లీగా మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. సో రియాలిటీ ఆఫ్ ప్రైజ్ యాక్షన్ మీద ఫోకస్ చేయండి, టైం వేస్ట్ చేయకుండా. సో రియాలిటీ ఆఫ్ ప్రైజ్ యాక్షన్ సబ్జెక్ట్ని నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఇండికేటర్స్ మీద డిపెండ్ అయ్యేంత మట్టుకి మీ పూర్తి టైం ఎంతవరకు అయితే స్పెండ్ చేశారో మీరు ఇప్పటి వరకు 1 ఇయర్ కావచ్చు, 6 మంత్స్ కావచ్చు, సో ఎన్ని రోజులైనా కానీ అదంతా వృధా అన్నమాట. అందుకోసమే ఇండికేటర్స్ అని కాకుండా ప్యూర్ ప్రైజ్ యాక్షన్ లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి. సో ఇది ఈరోజు వీడియో అన్నమాట. సో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. సో అట్లాగే నా కోర్స్ యొక్క డీటెయిల్స్ కూడా మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే బేసిక్ టు అడ్వాన్స్డ్ ప్రైజ్ కోర్స్ ఇస్తున్నాను. సో డిస్క్రిప్షన్లో కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి, వెళ్ళి చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. సైనింగ్ ఆఫ్.